ఈ విశ్లేషణలో మన చుట్టూ ఉన్న వస్తువుల వెనక దాగిన ఆసక్తికరమైన శాస్త్రీయ వాస్తవాలను తెలుసుకుందాం. ప్యాకెట్లపై స్వచ్ఛమైన పాలు అని ఉంటుంది కదా, కానీ సైన్స్ దృష్టిలో అవి నిజంగా స్వచ్ఛమైనవేమా? సాధారణంగా స్వచ్ఛత అంటే కల్తీ లేకపోవడం. కానీ సైంటిస్టుల ప్రకారం పాలు స్వచ్ఛమైనవి కావు, అదొక మిశ్రమం. నిజానికి సముద్రపు నీరు లేదా మట్టిలాగా మన చుట్టూ కనిపించే చాలా పదార్థాలు ఇలాంటి మిశ్రమాలే. ఏదైనా మిశ్రమంలో కణాలు పూర్తిగా ఏకరీతిగా కలిసిపోతే దానినే మనం ద్రావణం లేదా సొల్యూషన్ అంటాము. ఇందులో కరిగించుకునే పెద్ద భాగాన్ని ద్రావణి అని, కరిగే చిన్న భాగాన్ని ద్రావితం అని అంటారు. దీన్ని గాఢతను లెక్కించటం చాలా తేలిక. ద్రావిత ద్రవ్యరాశిని ద్రావణ ద్రవ్యరాశితో భాగించి 100తో గుణిస్తే సరిపోతుంది. అలా కాకుండా కణాలు స్పష్టంగా కనిపిస్తూ కాసేపటికే అడుగుకు చేరే మిశ్రమాలను అవలంబనాలు లేదా సస్పెన్షన్స్ అంటారు. పాలు ఒక కొలాయిడ్. ఇందులో కణాలు కంటికి కనిపించవు, అలాగని అడుగుకు కూడా చేరవు. ఎప్పుడూ తేలుతూనే ఉంటాయి. ఈ అదృశ్య కణాలు కాంతిని చెదరగొడతాయి. ఈ అద్భుతమైన ప్రక్రియనే టిండాల్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. చీకటి గదిలోకి సూర్యకాంతి పడినప్పుడు లేదా దట్టమైన అడవుల్లో మంచుగుండా కాంతి వచ్చినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సరే, మిశ్రమాలను పక్కన పెడితే నిజమైన శుద్ధ పదార్థాలను మూలకాలు, సంయోగ పదార్థాలు అనే 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మూలకమనేది ఒక మౌలిక రూపం. దీన్ని రసాయనికంగా ఇంకా చిన్న కణాలుగా విభజించడం అస్సలు సాధ్యం కాదు. అదే 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఒక స్థిరమైన నిష్పత్తిలో కలిస్తే సంయోగ పదార్థం ఏర్పడుతుంది. మిశ్రమం తన పాత లక్షణాలనే నిలుపుకుంటుంది, కాని సంయోగ పదార్థం మాత్రం పూర్తిగా కొత్త లక్షణాలని ఏర్పరచుకుంటుంది. ఉదాహరణకు ఇనుము, సల్ఫర్ మిశ్రమం అయస్కాంతానికి అతుక్కుంటుంది, కాని వాటిని వేడిచేసి తయారుచేసే సంయోగ పదార్థానికి ఆ లక్షణం అస్సలు ఉండదు. దీన్నే భౌతిక రసాయన మార్పులు అంటాం. మంచు కరగడం భౌతిక మార్పైతే కలప కాలడం అనేది రసాయన మార్పు. నీరు మరిగితే దాని స్థితి మాత్రమే మారుతోంది, కాని నూనె మండటమనేది దాని రసాయన స్వభావాన్నే పూర్తిగా మార్చేస్తోంది. చూసారుగా, మన చుట్టూ ఉన్న ఈ సంక్లిష్టమైన పదార్థాలన్నింటినీ శాస్త్రీయంగా ఇలా స్పష్టంగా వర్గీకరించవచ్చు. మనం స్వచ్ఛమైనవి అనుకునే వస్తువులు వాస్తవానికి సంక్లిష్టమైన మిశ్రమాలు కావడం నిజంగా ఆశ్చర్యకరం కదూ. ఇంకెన్ని ఇలాంటివి ఉన్నాయో ఆలోచించండి.